హాయ్ అండి. ఏంటి ఇన్ని చాక్లెట్సా? బర్త్‌డే అనుకుంటున్నారా? కాదండి. ఇంట్లో చేశాననమాట హోమ్‌మేడ్ చాక్లెట్స్. దీని ప్రిపరేషన్ చెప్తాను. నేను ఈ వీడియో చేసి 6 మంత్స్ లాగా అయిపోతుంది. కానీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. చూడండి. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే ఇంట్లో చేస్తున్నాను. ఇవన్నీ మీషోలో ఆర్డర్ చేసినవే. చాలా తక్కువ ప్రైస్‌కి అయితే వచ్చాయి. ఈ చాక్లెట్ మోల్డ్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ అయితే పెట్టుంటాను. ఒకసారి చెక్ చేయండి. ఎలాంటివి కావాలంటే అలాంటి చాక్లెట్స్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇవి హాఫ్ కిలో లెక్క వచ్చాయి. మొత్తం రెండు కలిపి 300 అయితే అయ్యిందనమాట. దీన్ని ఈక్వల్ గానే తీసుకోవాలి. ఒక్కొక్క బార్ లాగా తీసుకున్నాను. అప్పుడే చాలా బాగుంటుంది. డార్క్ చాక్లెట్ ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది. అందుకనేసి చూసుకొని వేసుకోండి. నేనైతే రెండు ఒకే సైజులో ఒక్కొక్క బార్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని. చాలా సింపుల్గా ఉంటుంది ప్రిపరేషన్ వచ్చేసి. కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పిల్లలుంటే. ఎందుకంటే అది కలిపి అవన్నీ కరిగేటప్పటికి మోల్డ్స్లో వేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది అనమాట. దీన్ని ఇలా కలుపుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసుకొని ఇలా చాక్లెట్స్ని మెల్ట్ చేసుకోవాలి. మీకు మెల్ట్ అయిన తర్వాత కూడా గట్టి అయిపోతే ఆయిల్ అయితే వేసుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ అయినా లేకుంటే బటర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ప్యూర్ కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. మీకు కానీ కరెక్ట్గా లేకపోయింది అనుకుంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీన్నైతే మెల్ట్ చేసుకుంటున్నాను. కింద నుండి మా చిన్నోడు అయితే లాగుతున్నాడు. ఇది మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరీ హీట్లో పెట్టేకండి, అలానే గట్టిగా అయిపోతుంది అనమాట. చాక్లెట్ బాల్స్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. బ్రౌనీస్, చాక్లెట్ కేక్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. దాంతో ఏం చేశాను అనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ తీసుకొచ్చిన వెంటనే ఈ చాక్లెట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నోడికి ఎత్తుకుని అయితే చేస్తున్నాను అనమాట. చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది. అంతలోగా కూల్ అయినలోగా మనమైతే చాక్లెట్స్ని అయితే వేసుకోవాలి. ఇంకోండి నేనైతే ఇలాంటి డిఫరెంట్ మోల్డ్స్లో వేసుకుంటున్నాను. నేనైతే డ్రై ఫ్రూట్స్తో కిస్మిస్తో వేసుకుంటున్నాను. నార్మల్ చాక్లెట్ కాకుండా డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ని అయితే చేసుకుంటున్నాను. ఇంకోండి ఇవైతే వేసేటప్పటికి కొంచెం గట్టి అయిపోయింది అనమాట. అందులో మా చిన్నోడు ఏడుస్తున్నాడు. ఎత్తుకొని చేయలేక తొందరగా అయితే ఎలా పడితే అలా చాక్లెట్స్ని అయితే చేసేసాను. చాక్లెట్ షేప్ ఎలా వచ్చింది అనేది పాయింట్ కాదనమాట. మనకు అక్కడ చాక్లెట్ తింటే బాగుందా లేదా అనేది చూసుకోవాలి. చాక్లెట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. వీటన్నిటిని కూడా ఫిల్ చేసేసాను. మా చిన్నోడు పక్క నుండి ఏడుస్తున్నాడు. అందుకే తొందరగా అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మంచిగా కొంచెం క్లీన్ చేశానండి నైఫ్తో. అప్పటికి కూడా కాకపోయేసరికి నేనే వదిలేశాను. ఆ తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటాయి కదా, అందుకని ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. అది ఫిల్ అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్లో వెళ్ళి పట్టుకొని వెళ్ళి పెట్టేశాను. డీ ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే అది మంచిగా గట్టిగా అవ్వదు. దానిపైన వాటర్ పడితే అస్సలు చాక్లెట్ అనేది అలానే ఉండిపోతుంది, గట్టి అవ్వదనమాట, బాగోదు. అందుకనేసి నార్మల్గానే ఫ్రిడ్జ్లో పెట్టండి. 15 మినిట్స్ పెడితే చాలు, మంచిగా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత తినడానికి రెడీ అయిపోతుంది. మొత్తాన్ని అయితే నేను చాక్లెట్స్ లాగా వేసేసాను. మోల్డ్స్లో స్టార్స్ లాగా చాక్లెట్స్ చేశాను. అలాగే ఫ్లవర్స్ లాగా చేశాను. ఇంకా చేతి కంటింది ఉంటుంది కదా, ఆ చేతి కంటింది మా ఇద్దరం కూడా నాకేస్తున్నాడు. చూడండి మా చిన్నడు మూతల్లా అయిపోయింది. అప్పటికి కూడా ఇంకా కావాలంటున్నాడు. నా వేందుకే చూస్తున్నాడు. చూడండి పెద్దోడు లేడు. మా పెద్దోడు ఉంటే ఇంకా ఇబ్బంది పెట్టేస్తాడు. ఇద్దరు కొట్టుకుంటారనమాట. వాడికైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వాడు వచ్చేటప్పటికి చాక్లెట్స్ అయితే అయిపోతాయి. మా చిన్నోడైతే నేను మాట్లాడుతూ ఉంటే నా వేందుకే చూస్తున్నాడు. చాక్లెట్ అగోండి ఎంత చక్కగా తినేస్తున్నాడు అనమాట. ఖర్చేస్తున్నాడు కూడా. మేమైతే ఆ చాక్లెట్ మొత్తాన్ని కూడా చేతిలో ఉందంతా వాడికి పెట్టేశాను. మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట. చాక్లెట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా వచ్చాయి అనమాట. ఫస్ట్ టైం అయితే చేశాను. అన్నీ కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను. రాకపోతే మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ మిగిలిపోయాయి. అవి అయితే తర్వాత తినేసాము. ఆ చాక్లెట్స్ ఎప్పుడైపోతాయో మా మమ్మీ నాకు ఎప్పుడు ఇస్తుందా అన్నట్టు చూస్తున్నాడు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా తినేసాం తర్వాత. ఇంకోండి 15 మినిట్స్ తర్వాత చాక్లెట్స్ అయిపోయాయి. దీన్ని మీరు సిల్వర్ ఫోల్డ్తో ర్యాప్ చేసుకోవచ్చు. లేదంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట పెడితే మెల్ట్ అయిపోతాయి. చూడండి ఒక చాక్లెట్ అయితే ఆల్రెడీ తినేసాము కూడా వీడియో తీయకుండానే. మా పెద్దోడు ఇంకా రాలేదు. చాక్లెట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఒక్కొక్కటిగా తీస్తున్నాను. సైడ్లో అంటిని కూడా చక్కగా వచ్చేస్తున్నాయి. చూడండి పిల్లలకి బయట తెచ్చి పెట్టే చాక్లెట్స్ కంటే ఇలాగ ఇంట్లో చేసుకుంటే హెల్త్కి చాలా బెటర్, చాలా మంచిది కూడా. ఎక్కువ షుగర్ ఇలాంటివి ఏమి ఉండవు కదా, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయిన వాళ్ళు. చాలా బాగా షేప్స్ చాలా బాగా వచ్చాయి అనమాట. మంచిగా వచ్చాయి. కానీ నా చెయ్యి వేడికి చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోతున్నాయి. ఇవి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే కవర్తో ర్యాప్ చేసుకోవాలి. కవర్స్ కూడా మీషోలో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. నేను అవేమీ తీసుకోలేదు. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానమాట. అవి ఎన్ని రోజులు ఉండవు, 2 డేస్కి అయితే ఖాళీ అయిపోతాయి. మా పెద్దోడు స్కూల్ నుండి వచ్చేసాడు. ఆడు మరి చూసాడంతే స్టార్ట్ చేసేస్తాడు, అన్నీ తినేస్తాడు. నాకే ఒకటికొకటి తినేసాను అనమాట. అప్పటికేని చాలా బాగున్నాయి. మా చిన్నోడైతే మా మమ్మీ నాకు పెట్టట్లేదు అని చూస్తున్నాడు. వాడికి కూడా పెట్టేయాలి, తినేస్తాడనమాట. అగోండి నోరు ఆంగ్లించి అడుగుతున్నాడు. మా పెద్దోడైతే చాలా హ్యాపీ అయిపోయాడు. ఎందుకంటే చాక్లెట్స్ చేశాననేసి అక్కడే ఉన్నాడు. చూడండి అసలు కదలట్లేదు, తినేస్తున్నాడు అనమాట. చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. వీడైతే ఇంకా వదలట్లేదు అనుకుని అప్పటికప్పుడే తినేస్తున్నాడు అనమాట. వాడికైతే ఎక్కువ ఇవ్వట్లేదు, చాలా తక్కువ మోతాదులో ఇస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గానే ఫస్ట్ బర్త్డే అయ్యింది. ఎక్కువ చాక్లెట్స్ అయితే పిల్లలు పెట్టకూడదు కదా, అందుకనే చాలా తక్కువగానే పెడుతున్నాను. అయినా మా చిన్నోడు అప్పటికి కూడా అనుకుని చూపించుకొని మరీ తినేస్తున్నాడు. ఇంకా లాగేస్తున్నాడు కూడా. ఇంకా ఇవైతే ఉండవు. 2-3 డేస్కే చాక్లెట్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంకా లాగి మరీ
మరీ తినేస్తున్నాడు. మా పెద్దోడైతే ఇంకా స్కూల్కి వెళ్ళాక ఇవే తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా హోమ్ మేడ్గా చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది, పిల్లలకు పెట్టినా మంచిదేనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి.